గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఎస్ఎల్బీసీ టన్నెల్లో నిరంతరాయంగా 25వ రోజు కూడా సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 8 మంది అక్కడ ఎస్ఎల్బీసీ టన్నెల్లో పనులు చేస్తున్నటువంటి క్రమంలో చిక్కుకుపోయినటువంటి నేపథ్యంలో ఒక వ్యక్తిని మాత్రమే అక్కడ నుంచి బయటకు తీయడం జరిగింది. గుర్ప్రీత్ సింగ్కి సంబంధించినటువంటి మృతదేహాన్ని వెలికి తీసిన తర్వాత మిగతా 7 మందికి సంబంధించినటువంటి మృతదేహాలు కావచ్చు, ఆచూకీ కోసం అయితే కూడా నిరంతరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఆ 7 మందికి సంబంధించినటువంటి ఆచూకీ లభించలేదు. పూర్తిగా ఏదైతే టీబీఎం మిషన్ ఏదైతే పనిచేస్తూ ముందుకెళ్ళినటువంటి నేపథ్యంలో 14వ కిలోమీటర్ దగ్గర ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ నుంచి దాదాపుగా ప్రమాద స్థాయికి ఆ నీరు, మట్టి, టీబీఎం మిషన్ అంతా కూడా దాదాపుగా కొన్ని మీటర్ల పొడవునా కూడా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే దాదాపుగా లోకో ట్రైన్ ఆధారంగా రెస్క్యూ టీమ్స్ అన్నీ కూడా టన్నెల్ లోపలికి వెళ్తున్నాయి. అక్కడ టన్నెల్ లోపల సహాయక చర్యలన్నింటినీ కూడా D1, D2 అంటూ కూడా 2 ప్రాంతాలను గుర్తించడం జరిగింది. D2 దగ్గర గుర్ప్రీత్ సింగ్కు సంబంధించినటువంటి మృతదేహం లభించింది. D1 దగ్గర కూడా పూర్తి స్థాయిలో తవ్వకాలు జరిపినప్పటికీ అక్కడ కేవలం కొన్ని బట్ట ముక్కలు మాత్రమే లభించాయి. అక్కడ ఎలాంటి మృతదేహం కానీ ఆనవాళ్ళు కానీ లభించలేదు. ఈ నేపథ్యంలోనే D1కు D2కు మధ్యలో ఏదైతే ఆ మిగతా ప్రాంతం ఉందో అక్కడంతా కూడా తవ్వకాలు జరుపుతున్నారు. దాదాపుగా 5 మీటర్ల పొడవున మట్టి, స్లడ్ అంతా కూడా తీసేసి పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. క్యాడవర్ డాగ్స్ను కూడా లోపలికి తీసుకెళ్లారు. ఆ క్యాడవర్ డాగ్స్ ఆధారంగా ఎక్కడైతే చూపిస్తున్నాయో అక్కడ తవ్వకాలు జరుపుతున్నటువంటి నేపథ్యంలో టీబీఎంకు సంబంధించినటువంటి అవశేషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తవ్వకాలకు అడ్డంకిగా మారిపోతున్నాయి. దాదాపుగా 150 టన్నుల బరువు ఉన్నటువంటి టీబీఎం మిషన్ అంతా కూడా అడ్డంకిగా మారినటువంటి నేపథ్యంలో దాన్ని గ్యాస్ కట్టర్ల సహాయంతో కట్ చేస్తున్నారు. గ్యాస్ కట్టర్ల సహాయంతో కట్ చేస్తూ అక్కడ పనులన్నీ కూడా వేగవంతం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా 25వ రోజు గడుస్తున్నప్పటికీ కూడా మిగిలిన 7 మందికి సంబంధించినటువంటి మృతదేహాలు కావచ్చు, వారి ఆచూకీ మాత్రం ఇప్పటి వరకు లభించలేనటువంటి పరిస్థితి. లోపలికి ఏదైతే అన్వీకి సంబంధించినటువంటి రోబోటిక్ టీం కూడా రావడం జరిగింది. రోబోల సాయంతో చివరి 50 మీటర్ల వరకు కూడా అత్యంత ప్రమాదకరంగా మారిపోయినటువంటి పరిస్థితి. పైనుంచి సెగ్మెంట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంత క్రాక్స్ వచ్చేసి అక్కడ నుంచి నీటి ఊట కూడా ఎక్కువగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ 50 మీటర్ల అవతల వైపున ఎవరైతే పని చేస్తారో అక్కడ కొంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉంది. టన్నెల్ మళ్ళీ కొలాప్స్ అయ్యేటటువంటి ప్రమాదం కూడా ఉందంటూ కూడా అక్కడ పనిచేసేటటువంటి రెస్క్యూ టీమ్స్ అంతా కూడా అధికారులకు వివరించినటువంటి నేపథ్యంలో ఆ అధికారులంతా కూడా రోబోస్ని రంగంలోకి దించడం జరిగింది. రంగంలోకి దిగినటువంటి రోబో ఏదైతే ఉందో టన్నెల్ లోపలికి వెళ్ళింది. టన్నెల్ లోపలికి వెళ్ళినప్పటికీ కూడా టన్నెల్ లోపల BSNL 3G సర్వీస్ మాత్రమే ఉన్నటువంటి నేపథ్యంలో రోబోకు 5G సర్వీస్ అవసరం అవుతుంది. 5G నెట్వర్క్ ఉంటేనే రోబో పనిచేస్తుంది కూడా అన్వి రోబోటిక్ టీం చెప్పుకొస్తుంది. బయట ఉన్నటువంటి మాస్టర్ రోబో ఏదైతే ఉందో బయట నుంచి కమాండింగ్స్ని లోపల ఉన్నటువంటి రోబోకు కమాండింగ్స్ ఇస్తుంటే అక్కడ రోబో పనిచేస్తుంది. అక్కడ ముందున్నటువంటి మట్టి, స్లడ్ అంతా కూడా దాని ముందు భాగంతో కట్ చేస్తూ దానికి ఉండేటటువంటి వ్యాక్యూమ్ పైప్స్ ఆధారంగా అక్కడ ఉన్నటువంటి మట్టి, స్లడ్, బురద వీటన్నిటిని కూడా ఆ వ్యాక్యూమ్ పైప్స్ ఆధారంగా తీసుకెళ్ళి కన్వేయర్ బెల్ట్పై వేస్తుంది. ఆ కన్వేయర్ బెల్ట్ అంతా కూడా ఆ బురద మట్టిని అంతా కూడా చకచకా బయటకు వేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రోబోస్ ద్వారా పని వేగవంతం అవుతుంది. అక్కడ మనుషులు వెళ్ళలేని ప్రాంతంలో రోబోలతో పనులు చేపిస్తామంటూ కూడా రోబోలను రంగంలోకి దించారు. కానీ అక్కడ నెట్వర్క్ సమస్య వల్ల రోబోలు కూడా పూర్తి స్థాయిలో పని చేయలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే 25వ రోజు గడుస్తున్నప్పటికీ కూడా అక్కడ మిగిలిన 7 మంది ఎవరైతే ఉన్నారో ఆపరేటర్లు కావచ్చు, అదేవిధంగా ఇంజనీరు, అదే సిబ్బంది వారందరికీ సంబంధించినటువంటి ఆచూకీ కోసం అయితే నిరంతర గారింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. NDRF, SDRF టీమ్స్తో పాటు సింగరేన్ రెస్క్యూ టీమ్స్, అదేవిధంగా ర్యాట్ మైనర్స్ వారంతా కూడా అక్కడే నిరంతరంగా శ్రమిస్తున్నటువంటి పరిస్థితి. లోపల పూర్తిగా నీటి ఊట మాత్రం ఇప్పటికీ కూడా తగ్గట్లేదు. నీటి ఊట అదే స్థాయిలో వేల లీటర్లు నిమిషానికి 5,000 లీటర్లకు పైచిలకు నీటి ఊటంతా కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ తవ్వకాలకు టీబీఎం మిషన్కు సంబంధించినటువంటి విడి పరికరాలన్నీ కూడా అడ్డంకిగా మారినటువంటి నేపథ్యంలో రెస్క్యూ టీమ్స్ అన్నీ కూడా కంటిన్యూస్గా పనిచేస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆ 7 మందికి సంబంధించినటువంటి ఆచూకీ అయితే దొరకట్లేదు. పూర్తిగా 8 మీటర్ల పొడవునా కూడా మట్టి, స్లడ్ అంతా కూడా పేరుకుపోయినటువంటి నేపథ్యంలో దాదాపు 5 మీటర్ల పొడవునా కూడా ఏదైతే D1 to D2, D1 నుంచి D2 మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో 5 మీటర్ల పొడవున మట్టి, స్లడ్, బురద అంతా కూడా తొలగించారు. మరొక 3 మీటర్లు తొలగిస్తే అక్కడ ఏవైనా అవశేషాలు కానీ, మనుషులకు సంబంధించిన ఆనవాళ్ళు కానీ, వారి మృతదేహాలు కానీ దొరికేటటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ ఒకవేళ దొరకనట్లయితే చివరి 50 మీటర్లు ఏదైతే ఉందో ప్రమాదకరమైనటువంటి ప్రాంతంగా అక్కడ పనిచేసే రెస్క్యూ టీమ్స్ ఎవరైతే చెప్పుకొస్తున్నారో అక్కడ మిగతా 7 మంది ఉండేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా అక్కడ పనిచేసేటటువంటి రెస్క్యూ టీమ్స్ చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. మరి చూడాలి, మరి ఈ 3 మీటర్లు
అధికారులు తవ్వకాలు జరిపితే ఇక్కడ ఏమైనా మృతదేహాలు బయటపడేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ 3 మీటర్లలో గనక ఎవరు బయటపడనట్లయితే మిగతా 50 మీటర్లు ప్రమాదకరమైనటువంటి జోన్ ఏదైతే ఉందో అక్కడ వారి మృతదేహాలు ఉండేటటువంటి ఛాన్స్ ఉంది. అక్కడ వారిని బయటికి తీయాలంటే అక్కడ మనుషులు పనిచేయడానికి వీలు లేనటువంటి సిచ్యువేషన్ ఉంది. రోబోస్ పనిచేయాలంటే 5G నెట్వర్క్ అవసరం అవుతుంది. కాబట్టి ఆ 50 మీటర్లు ఏ విధంగా రెస్క్యూ చేస్తారో, ఏ విధంగా ముందుకెళ్తారో అనేది వేచి చూడాలి. ఇది ఇక్కడ లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, SLBC నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.